హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుషి రుహి వైజాగ్ ట్విన్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము సింహాచలం వెళ్ళాము. సో ఒక్కసారి మీకు కూడా సింహాచలం చూపిద్దామని అనుకుంటున్నా. సింహాచలం అంటే శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రం, కానీ మాకు మాత్రం మేము పెరిగిన ఊరు. అవునండి, ఆ స్వామివారి నీడలోనే పెరిగాం మేమంతా కూడా. ఇక ఈరోజు ఆ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొత్తం వర్షం పడుతూనే ఉంది రోజంతా. చినుకులు పడుతున్నాయని చూడండి ఎలా అడ్డు పెట్టుకుంటున్నారు. మేము కొండ మీదకి వెళ్ళినప్పుడే మధ్యాహ్నం అయిపోయింది. సో ఫస్ట్ అన్నదానంకి వెళ్ళి అన్నదానంలో తినేసిన తర్వాత అప్పుడు తలనీలాలు సమర్పించడానికి వెళ్ళాలి అని అనుకున్నాం. చెయ్యి అందట్లే దానికి. నాన్ టీ షర్ట్ పెట్టుకో, నాన్ టీ షర్ట్ పెట్టుకో, నాన్ టీ షర్ట్. నువ్వు అడ్లే అమ్మ సోరమ్మ. ఇక ఇప్పుడు తలనీలాలు సమర్పించడానికి వెళ్ళాలి. మా హస్బెండ్ తీయించుకుంటా అంటున్నారు. సో దానికి మళ్ళీ వేరే వైపు వెళ్ళాలన్నమాట, టెంపుల్కి. సో ఫస్ట్ గుండు గీయించుకోవడానికి అయితే తల తడుపుకొని రమ్మని చెప్పారు. సో అందుకు వెళ్తున్నారు. ఇదే తలనీలాలు సమర్పించే ప్రదేశం. దీన్ని కేశఖండనశాల అంటారు. దీక్షిని వైనుని చిన్ను లాగా మీరు కూడా ట్విన్స్ అని అడుగుతున్నారు. సో వాళ్ళ ఫేసెస్ కూడా సిమిలర్గా ఉంటాయి కదా కొంచెం, అందుకని. ఇక మా కేశఖండనశాలలో పని కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు గంగధార దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి. ఈ ఆలయంలో గంగధార, నాగధార, సాగిధార, మాధవధార, ఆకాశధార, సీకుధార, పుల్లేటిధార, పిచ్చుకధార ఇలా చాలా ఉన్నాయి. ఈ గంగధార అనేది మెయిన్ అన్నమాట. ఇప్పటి వరకు ఈ కొండ మీద ఒక్క బోరుబావి కూడా తవ్వలేదు. ఇది సముద్ర మట్టానికి 985 మీటర్ల ఎత్తులో ఉన్నది. అయినా సరే ఇక్కడ నీటికి సరఫరాకి ఎటువంటి కరువు లేదు. ఎందుకంటే ఇది ప్రధానమైన గంగధార అన్ని అవసరాలని తీరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఎప్పుడూ కూడా నీటి సరఫరా గురించి ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. ఈ నీరు అన్నదానానికి, ప్రసాదం తయారీకి, తర్వాత తాగడానికి, స్నానానికి అన్నిటికీ దీనిని ఉపయోగిస్తారు. సంవత్సరం పొడుగున అంటే రోజుకి 24 గంటలు ఆగకుండా వస్తుంది. ఇది ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడి నుండి ఊరుతుంది అనేది ఎవరూ తెలుసుకోలేకపోయారు. తెలుసుకుందాం అనుకున్నా అది ఫలించలేదు. చిన్నుకి తడిలో కాలు పెట్టడం అంటే చాలా చిరాకు. చూడండి ఎలా విసిగిస్తున్నాడు దీక్షని.
వెరీ గుడ్, నైస్, సూపర్. బాగున్నాడు. ఎంత బాగుంది. చెరుపుకోకు, బాగుంది, ఉంచుకో. ఇప్పుడు ఇద్దరు చెప్పండి గోవిందా. గోవిందా చెప్పండి ఇప్పుడు. గోవిందా. నువ్వు పెట్టు జును చెప్పు. ఇంకా ఫైనల్లీ దేవుడి దర్శనం ఒకటే మిగిలింది. సో ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా దేవుడి దర్శనానికి కూడా వెళ్ళిపోతాం. చిన్ను బొట్టే తినేది చాలా బాగుందా? సూపర్, చూపించు. సూపరా, థ్యాంక్ యూ. ఇదే స్వామివారి రథం. సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ కెమెరా అలౌ చేయరు కాబట్టి మేము ఇందాకలు అక్కడితో ఆపేసాం వీడియో. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకే వస్తాం. అంతవరకు బాయ్.